La da da di da 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 da. La da da di da 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 da. La da da di da 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 di da. La di da 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 da. Be my lover, wanna be my lover. Looking back on all the time we spent together, you ought to know by now if you wanna be my lover, wanna be my lover. Go ahead and take your time, boy, you gotta feel secure. Before I make you mine, baby, you have to be sure you wanna be my lover, wanna be my lover, wanna be my lover. La da da dee da 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 da. La da da dee da 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 da. La da da dee da 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 dee da. La dee da 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 da. Ah yeah, hey, wanna be my lover. 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 I must confess, girl, yes, I wanna be your lover. Take a chance, my lover's like no other. On the dance floor, getting down. Hold tight, I never let you down. My love, definitely the key. Like boys to men, I'm on bended knee. Loving you, not like your brother. Oh yeah, wanna be your lover. I hear what you say, I see what you do. I know everything I need to know about you, and I want you to know that it's telling me you wanna be my lover. La da da dee da 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 da. La da da dee da 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 da. La da da dee da 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 dee da. La dee da 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 da. Ah yeah, hey, wanna be my lover. 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 Oh, be my lover. I know you wanna be my lover. I know you wanna be mine. La da da dee da 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 da. La da da dee da 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 da. La da da dee da 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 dee da. La dee da 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 da. La da da dee da 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 da. La da da dee da 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 da. La da da dee da 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 dee da. La dee da 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 da. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతి లయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా మై ఫ్రెండ్ పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా
గుండెలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలువారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా మై ఫ్రెండ్ ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా వానవస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తొదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కనుపాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కనుపాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు ప్రశ్నిస్తాడు తానే రేపటి బాటని సృష్టిస్తాడు నిద్దుర మాటున దాక్కునిడు మన కలలకు పగటిని చూపిస్తాడు బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు తనలాగే జీవించేట్టు మన దారి మార్చేశాడు నలు దిక్కులు చెరిపే రక్కై వాడు
సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు, మన సూర్యుడు తానై వెలిగినవాడు, ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, తను పాపలకెందుకు ఎదురైనాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. ఒకటే జీవితం స్నేహాలే ఓవరం, కరిగే ఈ క్షణం చేసేరా జ్ఞాపకం. పడితే ఒక్కడే మరి రారా అందరే, కలిగే ధైర్యమే కలిసుంటే నలుగురే, కష్టం నష్టం ఏది రాని స్నేహం నీలో బలం కదా, ఓసారొస్తే పోనే పోని వరం ఇదే ఇదే ఇదే. హుషారే హుషారే ఖుషీలో హుషారే, స్నేహంలో సదా సందడే, హుషారే హుషారే కలిస్తే హుషారే, అంతంటూ లేని అందరే. మొహమాటం మనుమాటే చెరిపేసి మెసేజ్ అన్నీ విత్ నా ఫోన్ నుంచే వెళ్తాయి, సార్కు మేడం సంబంధించింది. కాకపోతే కొంచెం ఇంగ్లీష్ ఇప్పటికి ట్రై చేయాలి సార్, నేను చెప్పినప్పుడు అప్పుడు ఇవ్వలేదు, కానీ ఇప్పుడు దాని వాల్యూ తెలిసి వచ్చింది. Presently, I'm a CEO of the Tax Solution and also the open. Because I am talking English now, he's our English sir, so I'm myself I'm introducing in English only. So we have a software company, the Tax Solution, and Hyderabad and Peddapalli, and also we have some students also. ఇంతమంది రావడానికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ గర్ల్స్, ఎస్పెషల్లీ బికాస్ వితౌట్ యూ కెనాట్ బి సక్సెస్ఫుల్. గర్ల్స్ లేకపోతే ఖచ్చితంగా దీనికి ఎలాంటి సక్సెస్ఫుల్ కాకపోయేది, మీరు రావడం చాలా సంతోషం. అండ్ లాట్ ఆఫ్ గర్ల్స్ ఐ డోంట్ నో, ఎందుకంటే జనరల్లీ అప్పుడు ఆ టైంలో నేను పెద్దపల్లి రూమ్లో ఉండటం, ఓకేనా, పెద్దపల్లి రూమ్లో ఉంటాను, నేను కొంచెం మంచిగా ఉంటాను పండి, అది కూడా షార్ట్ ఫిల్మ్లో పెట్టినా కొంతమంది తెలుసు మిత్రులకు. రూమ్లో ఉన్నప్పుడు ఏమైందంటే అందరు పొద్దున మార్నింగ్ వాకింగ్ వెళ్ళేస్తారు, పరిశ్రమ అందరూ మీరు కూడా వినడానికి చాలా స్పెసిఫిక్ ఉంటుంది, మంచిగా ఉంటుంది, మంచిగా చెప్తాను. మార్నింగ్ అందరూ చాలా మంది వాకింగ్ అందరూ పెరిగి అది చూడడానికి నెక్స్ట్ లైట్ లాగానే ఉండేది అన్నమాట. చాలా వాళ్ళని చాలా భయపెట్టించేసి పోలీస్ స్టేషన్ దాకా తెలుగుగా కొంచెం 10 days దాకా వాళ్ళకు సిగ్నేచర్ పెట్టుకుంటూ వచ్చేది నాకు. పోలీస్ స్టేషన్ రావాలి, సిగ్నేచర్ పెట్టాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఫన్నీ మూమెంట్. ఒక అంటే 1 o'clock వచ్చిన 5 o'clock చేంజ్ చేయడం వల్ల ఒక చిన్న మంచి వాళ్ళు తెల్లని కాలేజీకి వచ్చుంటుంటే వాళ్ళు తెలుగు వచ్చి మాట్లాడకపోయేది. వాళ్ళు అట్లా వస్తా అంటే నేను ఇట్లా ఎదురుగైంది అనుకో, చెట్లుంటే చెట్లలో ఇట్లా నవ్వుతాడు. మళ్ళీ వాళ్ళు వచ్చినట్టు సీరియస్ ఉండడానికి ఎంత ట్రై చేసినాం. అట్లా వాళ్ళొక ఫన్నీ మూమెంట్. దట్ ఈస్ మై వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూమెంట్ ఇన్ కాలేజ్. నేను శ్రీరామ్లో డిజిటల్ మేనేజర్ చేస్తున్నాను వరంగల్లో. సిన్స్ 2007లో జాయిన్ అయ్యాను. అక్కడ సేమ్ కంపెనీలో ఇప్పటి వరకు అందులోనే కెరీర్ కంటిన్యూ చేస్తున్నాను. వచ్చేసి కంపెనీ వచ్చేసి నాకు ఒక 25 lakhs షేర్స్ ప్లస్ ఒక కారు కంపెనీ నుండి ఇచ్చింది. రెగ్యులర్గా వచ్చేవాళ్ళు వెనక బెంచ్ ఓకే బాగుండేది. అప్పుడు జరిగిన సన్నివేశం ఏంటంటే ఇంగ్లీష్ క్లాస్ జరుగుతుంది,
సారే మనకు బోధిస్తున్నారు ఇంగ్లీషు. గుర్తుందో లేదో తెలియదు కానీ నాకైతే బాగా గుర్తుంది. 1 మంత్ 2 మంత్ ఒకసారి అయితే గుర్తుకొస్తుంది నాకు. ఏంటంటే సార్ మీకు తర్వాత చెప్తుందని చెప్పేసి అన్నాడు. అదైతే మామూలు గుర్తులేదు. అందరూ చాలా బాగా ఇది నాకైతే ఎప్పటికి గుర్తుకొస్తుంది. ఓకే, మేము వచ్చేసి రెగ్యులర్గా కాలేజీకి వస్తుంటేనేమో అంటే నేను స్టడీలో కొద్దిగా వీక్. ఫస్ట్ నుండి గవర్నమెంట్ స్కూలే చదివేది. తర్వాత ఒక 9th 10th మాత్రమే ప్రైవేట్ స్కూల్లో చదివినా. మళ్ళీ తర్వాత టోటల్గా కృష్ణ సార్కి బొకే ఇచ్చి స్వాగతం పలకాల్సిందిగా ఉమాదేవిని కూర్చున్నాను. వెల్కమ్ టు కార్తీక్. నేను పిలవగానే వచ్చినందుకు. అలాగే ఇప్పుడు ఏంటంటే డిగ్రీ అయిపోయి చాలా ఇయర్స్ అయింది. అందరు చూడడం చాలా సంతోషం. అంటే దీనికి ఫస్ట్ డిగ్రీ ఇట్లా చేస్తారని నాకు కిరణ్ జ్యోతి చెప్పారు. అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే చాలా ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయి ఒకసారి గుర్తు తెచ్చుకుంటే అంటే చాలా తక్కువ నేను కాలేజ్కి రావడం. కానీ అందరిని రిమైండ్ చేసుకుంటూ వచ్చిన కొంతమంది తెలుసు కానీ గుర్తుపడడానికి కష్టమైంది. మన హరిబాబు గారు అన్నట్టు ఇప్పుడు తను ఏంటంటే నిజమే అంటే నాకు గుర్తు లేక పలకరించలేదు తప్ప గుర్తుండి కాదు యాక్చువల్గా. అంటే అప్పుడు చదువుకున్న చదువు మనకు ఎప్పటికైనా కూడా చదువు అనేది చాలా ఉపయోగం. నిజం చెప్పాలంటే నేను తర్వాత మ్యారేజ్ అయినాక బీఎడ్ చేశాను. బీఎడ్ చేసినాక నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. అది ఎన్జిఓలో వర్క్ చేశాను నేను. తర్వాత మాకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 1098 పెద్దపల్లి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా అవుట్సోర్సింగ్లో అపాయింట్ కావడం జరిగింది. మాది డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీస్లో అక్కడ కలెక్టరేట్లోనే ఉంటుంది. అంటే నాది మాత్రం ఆఫీసు శ్రీనివాస్ థియేటర్ ఆపోజిట్ బాలరక్ష భవన్లో నేను వర్క్ చేస్తూ ఉంటాను. అంటే ఇంత మంచి పొజిషన్ రావడానికి కారణం నాకు నా చదువు, అంటే మన గురువులు చెప్పిన పాఠాలు, ఇవన్నిటి ద్వారా అంటే ఎప్పుడు కూడా మనం చదువులో నిర్లక్ష్యం చేయొద్దు. నాకు తెలిసి నాకు చాలా ఇప్పుడు ఇంగ్లీష్ ఉంటాయి 1098కి. అంటే మేము అఫీషియల్కి ఇన్ఫార్మ్ చేసేటప్పుడు మెసేజ్ ద్వారా ఇన్ఫార్మ్ చేస్తాం, కొన్ని కాల్స్ చేస్తాం. అంటే ఇంగ్లీష్లో అంటే మనకి గ్రామర్ మిస్టేక్స్ లేకుండా అవన్నీ కొంచెం చూసుకొని పెట్టాలి. కాబట్టి అంటే ఇంగ్లీష్ అనేది చాలా నీడ్. ఈ రోజులలో ప్రతి ఒక్కటి అన్ని ఫాస్ట్గా టైప్ చేసి పెట్టాల్సి ఉంటుంది. అంటే వీటన్నిటికీ మనం మెయిన్గా ఏంటంటే మన గురువు చెప్పిన పాఠాలు పెట్టే మాత్రం కంపల్సరీ మనం ఏదైనా కూడా చేయగలం. ముందుగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ పిలవగానే వచ్చిన మన గురువు గారు పరిశ్రమ సార్ గారికి అండ్ కృష్ణ సార్ గారికి వెల్కమ్ సార్. నా గురించి చెప్పుకున్నట్టయితే ప్రజెంట్ నేను సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్నాను ఆనంద్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇంటూ మెడిక్లెయిమ్ ప్రాసెస్. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ వుడ్ అప్రిషియేట్ కిరణ్, వంశీ, హరిబాబు అండ్ మహేందర్. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి వాళ్ళు చాలా రోజులు ట్రై చేశారు. ఫ్రమ్ లాస్ట్ 1 వీక్ నుంచి చాలా కష్టపడుతున్నారు. బట్ ప్రతి ఒక్క సినిమా హిట్ కావాలంటే ఒక మంచి ఫైనాన్షియల్ కావాలి. సో ఆ ఇనిషియేటివ్ క్లియర్గా కృష్ణ తీసుకున్నారు. థ్యాంక్స్ కృష్ణ. అంటే జస్ట్ కిడింగ్, ఓకే, డోంట్ టేక్ పర్సనల్. సో ఆ టైంలో నేను కాలేజీకి వచ్చినప్పుడు ఇంకా కృష్ణ సార్ సేమ్ మన ఏజ్ లాగానే మన గ్రూప్ లాగానే ఉండేవాడు. ఆ రోజుల్లో తను ఆ ఏజ్లోనే
అంతమంది పర్సన్స్ ముందు తను చెప్పే సీఎంఏ చెప్పే విధానం కానీ తను ఐ మీన్ మనకుండే ఆ సీఎంఏ దాని గురించి ఎంత క్లియర్గా చెప్పేవాడంటే మైండ్లో ఇలా ఉండిపోయేది. జస్ట్ ఎగ్జామ్ వెళ్ళే ముందు చూసి చెప్పుకుంటే అయిపోయేది మనకి. జస్ట్ మనం ఈజీగా పాస్ అయ్యేవాళ్ళం. అండ్ సార్ ఎలా అంటే సార్ సిన్సియర్, ఇంగ్లీష్ ఎప్పుడైనా చాలా సిన్సియర్ ఉంటారు. సో సార్ చాలా సిన్సియర్ ఉంటుంది, బట్ ఎఫెక్ట్ అనేది తర్వాత తెలుస్తుంది. కొందరు మనం ఫాలో కాలేదు, అయినా కూడా ఈ రోజుల్లో మనం ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నామంటే సార్ అప్పుడు చెప్పిన గ్రామర్ కానీ తన పేషెన్స్ కూడా ఉంది. ఆ ప్లానింగ్ కానీ ఆ ఇంప్లిమెంటేషన్ కానీ అది మేము ఏమంటామంటే తనని చక్రం అంటాం. చక్రం అంటే తిప్పడం. సో ఏ ప్రోగ్రామ్ అయినా హిట్ కావాలంటే దాన్ని తిప్పే విధానం మామూలు ఉండదు. పక్క వాడిని కూడా తెలియదు ఏం చేస్తున్నాడు అంటే ఇదేం టాలెంట్ అండి. నేను తన టాలెంట్ గురించి మాట్లాడుతున్నాను. ఎవరు నేను తప్పుగా మాట్లాడలేదు. వాళ్ళకున్న కెపాసిటీ, వాళ్ళకు ఉన్న టాలెంట్ మాట్లాడుతున్నాను. అది మనం గుర్తించుకుంటే ఆరోగ్యం మనం పైకి వెళ్ళవచ్చు. బట్ ఇప్పుడు ఆయనకు అవసరం లేదు, ఎందుకంటే ఈజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ. సిగరెట్ చేస్తాడు అన్న. అటువంటి మన ఇంగ్లీష్ సార్ పరశురామ సార్ గారికి, కమల్ సార్, కృష్ణ సార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. సో కష్టం సుఖం ఈ రెండింటి గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. మనిషి ఏ టైంలో డిసైడ్ అయింది? అది మన ఎడ్యుకేషన్. ఎప్పుడు 2003 to 6 నేను డిగ్రీయే బాగా ఇంపాక్ట్ అయింది నా లైఫ్లో. 3 to 6 వరకు నేను హ్యాపీగా ఉన్న సందర్భాలు ఉన్నాయి, నేను బాధపడిన సందర్భాలు ఉన్నాయి. హ్యాపీగా ఫ్రెండ్స్తో ఉన్నాను, బాధల్లో కూడా ఫ్రెండ్స్తో ఉన్నాను. ఈ బాధలు ఇప్పుడు పంచుకునే సందర్భం కాదు, ఎందుకంటే ఇది మనం సంతోషంగా కలిసాం కాబట్టి. సో అదే అని వదిలిపెడతాను. బట్ నేను ఈ గడిపిన 3 to 6 అనేది నా లైఫ్లో చాలా మెమరబుల్ డేస్. అందులో చదువు గురించి ఆలోచిస్తే స్టార్టింగ్లో కొంచెం I'm very happy to meet you all after so many years. 2002 to చాలా మంచి అనుభవం. పెద్ద స్ట్రెంత్ ఈ ఏరియాలో అప్పుడు పెద్ద స్ట్రెంత్ ఉండేది. ఇప్పుడు అంత స్ట్రెంత్ ఎక్కడ లేదు. కరీంనగర్ ఎస్ఆర్ఐ కాలేజీలో తప్ప ఎక్కడ 100-200 దాటి లేదు ఎక్కడ స్ట్రెంత్. ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ ఐ షుడ్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ వన్స్ అగైన్. ఎందుకంటే 2006 ఎక్కడ, 2024 ఎక్కడ, చాలామంది మారిండ్రు. ఇప్పుడు నాతో ఈక్వల్గా అంతా కూడా ఉద్యోగాలలో ఉన్నారు కాబట్టి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఏర్పాటు చేయడమే కష్టంగా ఉంది ఇప్పుడు నాకు. అందరికి కలుసుకోవడం అనేది చాలా మంచి అనుభవం. ముఖ్యంగా పరిచయం చేసుకోవడం మరొకసారి నా పేరు గుర్తుపెట్టుకోండి, జి పరశురామరావు. నేను ఇంగ్లీష్ లెక్చరర్గా మీకు పాఠం బోధించాను. 2002 నుంచి 2008 వరకు ఇక్కడే ఉన్నాను. నేను 6 years ఇక్కడ పనిచేస్తాం. చాలా గొప్ప గొప్ప అనుభవాలు ఉన్నాయి కళాశాలలో నాకు. అప్పుడు మా ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో నేను, విజయవాడ అనే అతను కొంతకాలం మీకు గుర్తుండే ఉంటుంది, నేను, శాస్త్రి అని రాజేశ్వర శాస్త్రి అని ఇంకో అతను ఉంటే నా ఫ్రెండు. ఈ విధంగా చాలామంది. తర్వాత అనురాధ అనే ఒక అమ్మాయి కూడా అప్పుడు కాంట్రాక్ట్ లెక్చరర్గా ఇక్కడ పనిచేసింది. మంచి స్ట్రెంత్ కాలేజీలో మంచి విద్యార్థులు తయారైనప్పుడు చాలా అనుభవాలు ఈ కళాశాల ఉండేది. ఒకప్పుడు ఏదో ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నారు పిల్లలంతా కూడా. అప్పుడు పొన్నం ప్రభాకరు సామాన్య కార్యకర్త కాంగ్రెస్ పార్టీ. నాకు 3 పిల్లలు, ఒక పాప డాక్టర్ హైదరాబాద్లో, మా హస్బెండ్ కూడా డాక్టరే. రెండో పాప సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఆమె బెంగళూరులో ఉంటుంది. మూడవ బాబు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, హైదరాబాద్లో ఉంటారు. వెల్ సెటిల్డ్, నో ప్రాబ్లం. నేను 2004లో రిటైర్ అయ్యాను ఎస్ఆర్ కాలేజ్ నుంచి. రిటైర్ అయిన తర్వాత నాకు అలవాటు పోయిటరీ రాయడం ఇంగ్లీష్లో. రెబుల్స్ ఇన్ ప్రాణహిత అని ఒక బుక్, ద సౌండ్ ఆఫ్ ద సర్జింగ్ వేవ్స్ అని ఇంకొక పోయిటరీ బుక్, దాదాపు ఒక 70 ఆంథాలజీస్కి నా పోయమ్స్ పబ్లిష్ అయ్యి ఆల్ ఓవర్ ఇండియా.
నేను ఇండియా అంతా తిరిగి దాదాపు పోయిటరీ పబ్లిష్ చేశాను, మీటింగ్స్ అటెండ్ అయ్యాను. నిన్న సెమినార్ కూడా ఆల్ ఓవర్ ఇండియా తిరిగి అటెండ్ అయ్యాను. ఇప్పటికీ ఫేస్బుక్ చూసే మీకు అలవాటు ఉంటే నా పోయమ్స్ ఉంటాయి అక్కడక్కడ, మీరు ఇప్పటికి చూడవచ్చు. నా ఫోన్ నెంబర్ కూడా ఒకసారి రాసుకోండి. మళ్ళీ మనం కాల్చుకునేటువంటి 8966 596 961 8966 596. ఇది నా ఫోన్ నంబరు. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, అల్లరంటే మా కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు,
రేపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. వీడ్కోలు కరతాళ ధ్వనులతో చేయాల్సిందిగా నిలబడి కరతాళ ధ్వనులతో చేయాల్సిందిగా కోరుచున్నాము. మిత్రులందరూ ఒక్కసారి నిలబడి సార్కు వీడ్కోలు పంచాల్సిందిగా కోరుచున్నాం. విద్యార్థులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. నెక్స్ట్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసుకున్నప్పుడు ఇంకా పెద్ద మొత్తంలో చేస్తే గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అందరు ఇక్కడ మాట్లాడడానికే ఉన్నారు. మీరు వచ్చి 2 minutes అంటే ఇక్కడ అందరు మాట్లాడేటప్పుడు ఒక చిన్న విషయం మర్చిపోతున్నారు. మీరు ప్రజెంట్ ఏం చేస్తున్నారు, మీ పేరు, మీ ఊరు, ఎక్కడి నుంచి వచ్చేది, ప్రజెంట్ ఏం చేస్తున్నారు, మీ అంటే మా సైడ్ నుంచి అయితే మా మిసెస్ ఏం చెప్తారు, పిల్లలు ఎంతమంది, మీ సైడ్ నుంచి అయితే మీ హస్బెండ్స్ ఏం చెప్తారు, పిల్లలు ఎంతమంది. ఆఫీస్ స్వప్న మా 8th టు ఇంటర్ డిగ్రీ క్లాస్మేట్. వినోద్ ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరికీ నా తరపున థ్యాంక్స్ అండి. స్వస్థం జూలై షాప్ మెయింటైన్ చేస్తున్నాను. నాకు ఒక పాప. నా పేరు వసంత, హౌస్ వైఫ్ అంతే. నేను పేరు ప్రజెంట్ అయితే ఎన్టీపీసీ ఉంటున్నా. మా సార్ తెలంగాణ బ్యాంక్లో వర్క్ చేస్తాను. 2006లో డిగ్రీ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళి ఎంబీఏ కంప్లీట్ చేశాను. 2009 ఎంబీఏ పాస్ అవుట్. దాని తర్వాత నేను ఒక ఐటీ కంపెనీలో చేస్తున్నాను, ఫైనాన్స్ సెక్టర్ అకౌంట్స్ పేపర్లో చేస్తున్నాను. ఓవరాల్ 15 years ఉంది. ప్రజెంట్లీ నేను టీమ్ లీడర్గా వర్క్ చేస్తున్నాను. సిఈఎస్ లిమిటెడ్ అని ఎంఎన్సీ కంపెనీ గచ్చిబౌలి. నాకు 2 పిల్లలు, పాప 6 years, బాబు 1.5. థ్యాంక్ యూ. ఆచార్య లెక్చరర్స్కి నమస్కారాలు మరియు మన ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు నాగలమల్లి మంజుల, మాది గురాంపల్లి. మా హస్బెండ్ పేరు శ్రీనివాస్, కార్పెంటర్ వర్క్ చేస్తాడు. మాకు ఒక పాప 10 months ఓల్డ్. మీ అందరినీ చూడాలనే పాప ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చాను. ఎందుకంటే చూడాలనిపించింది. అందుకు కిరణ్ గారు పాపం చాలా హెల్ప్ చేసిండు, ఖచ్చితంగా రావాలని చెప్పిండు. నేను ఎంఏ బిఎడ్ చేసినాను. తర్వాత శ్రీ సరస్వతి శిశు మందిర్ పెద్దపల్లిలో 10 సంవత్సరాలు తెలుగు టీచర్గా వర్క్ చేసిన. ప్రజెంట్ పాప కోసం ఖాళీగా ఉంటున్నా. థ్యాంక్ యూ. నేను మాది జయ నేను ప్రజెంట్ జ్యువెలరీ బిజినెస్ చేస్తున్నాను. నాకు ఒక బాబు 5 months బాబు. ప్రజెంట్ నేను పెద్దపల్లిలోనే ఉంటున్నా. నా బ్యూటిఫుల్ మూమెంట్స్ అప్పుడు డిగ్రీలోనే గడిచిపోయాయి. గడిచింది చాలా బాగుంటుందండి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. గడిచింది చాలా, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఇంకా 20 years తర్వాత ఈ మూమెంట్స్ ఇంకా చాలా బాగుంటాయి ఆయన నా అభిప్రాయం. సార్ మన కృష్ణ సార్ ఒకసారి స్లామ్ బుక్లో నేను మన డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు ఆయన అంబిషన్ అంటే ఏం రాశారంటే ఇండస్ట్రియలిస్ట్ అని రాశారు సార్. అది నా దగ్గర ఇప్పుడు బుక్. నాకు అది ఇన్స్పిరేషన్. నేను బిజినెస్లో అదే ఇన్స్పిరేషన్. తను రాసిన స్లామ్ బుక్లో రాసిన వర్డ్ నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను దాంట్లో. నేను కరీంనగర్, నాకు మా హస్బెండ్ నేను వెంకటేశ్వర్లో నోవా మెడికల్లో జాబ్ చేస్తాను. నాకు ఒక పాప 10th class. మన లెక్చరర్స్కి తమ విలువైన సమయాన్ని మనతో కేటాయించినందుకు చాలా థ్యాంక్స్. నేను ఎంబీఏ చేసిన చెన్నైలో. తర్వాత 1.5 years జాబ్ చేసిన. జాబ్ క్లోజ్ చేసుకుని వచ్చి బిజినెస్ ఈఎంఆర్ బ్రిక్స్ అని ఎలక్ట్రిక్ మ్యానుఫ్యాక్చర్ పెద్దపల్లిలో ఒక 500 మందికి 10 గంటలు ఇస్తున్నా. నాకు 2 బాబులు.
ఒకరు ఫస్ట్ క్లాస్, ఒకరు నర్సరీ. గుడ్. బిఎస్సీ వాళ్ళతోటి Respected sirs and my dear friends, myself Smulata, my boss are Srinivas. I am housewife. I have 2 kids. Elder one is Harinai and Shreyansh, 5th class, and I am housewife. నా పేరు కుమార్ స్వామి. ప్రజెంట్ ఇప్పుడు నేను ఒకటి ప్రజెంట్ నేను ఒక గోల్డ్ లోన్ కంపెనీ ఫ్రాంచైజీ నడుస్తున్నాను. ప్రీవియస్ ఎన్బిఎఫ్సి ముతూట్ ఫైనాన్స్లో సీనియర్ మేనేజర్ వర్క్ చేశాను. నాకు 2 పిల్లలు, బాబు 5th క్లాస్ అండ్ పాప 3rd క్లాస్. యాక్చువల్లీ ఈ గెట్ టుగెదర్ కోసం 2 years నుంచి ట్రై చేస్తున్నాను. ప్రీవియస్లీ మేము జెంట్స్ అందరం కలిసినాము. బట్ ఇప్పుడు అటు మా క్లాస్మేట్స్ మా ప్రీవియస్ లెక్చరర్స్ చాలా హ్యాపీగా ఉంది. మేము ఆల్రెడీ ఫ్రెండ్స్ లోకల్లో ఉన్న వాళ్ళు వంశీ, కిరణ్, కృష్ణ. నేను ప్రజెంట్ ఇప్పుడు మంచిర్యాలలో ఉంటున్నాం. సిసి డిగ్రీ తర్వాత నేను బిఎడ్ చేశాను. టీచర్గా చేస్తున్నాను ప్రజెంట్ జాబ్. నాకు ఒక సన్ 5th క్లాస్. థ్యాంక్ యూ. ఈ యొక్క గెట్ టుగెదర్ ప్రోగ్రామ్కి అరేంజ్మెంట్ చేసినటువంటి మిత్రులకు, ముఖ్యంగా లోకల్లో ఉండే ప్రతి ఒక్క ఏర్పాట్లు చూసినటువంటి వంశీ, కిరణ్, కృష్ణ అండ్ హరి, వీళ్ళకు ప్రత్యేకంగా చొరవ తీసుకున్నటువంటి మిత్రులందరికీ కృతజ్ఞతలు తరపున, ముఖ్యంగా ఈ యొక్క మన గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ అని చెప్పగానే వారి యొక్క ఆదివారంలో అయినా కూడా వాళ్ళ యొక్క సమయాన్ని వెచ్చించినటువంటి కృష్ణ సార్ గారికి మరియు ప్రిన్సిపల్ సార్కి మరియు ఇంకో సార్లందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. నా పేరు ఐలయ్య. నేను హరిపురం నుంచి వస్తూ ఉండేది. డిగ్రీ తర్వాత మనం ఇక్కడ ఎప్పుడైతే చదువుకొని మనం బయటికి వెళ్ళామో, డిగ్రీ తర్వాత వరంగల్కి వెళ్ళి అక్కడ ఎంబీఏ చేశాను. ఎంబీఏ చేస్తుండగానే ఎంబీఏ 4th సెమిస్టర్లో కోరమండల్ ఫర్టిలైజర్స్ అనేటువంటి ఎరువుల కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఆ ఎరువుల కంపెనీలో ఒక 4 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత పురుగు మందుల కంపెనీకి, ఆ తర్వాత విత్తనాల కంపెనీలో, ప్రస్తుతం రాశి సీడ్స్ అనేటువంటి విత్తనాల కంపెనీలో 8 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాను. నేను మంచిర్యాలలో ఉంటాను. మంచిర్యాల, ఆసిఫాబాద్ 2 జిల్లాల్లో మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తూ ఉంటాను. సో మా మిస్సెస్ పేరు అనిత. నాకు 3 పిల్లలు, 2 పాపలు, 1 బాబు. పాపలు 7th స్టాండర్డ్, ఒకరు 6th స్టాండర్డ్, బాబు వచ్చేసి 1st క్లాస్. వాడు ఎంత రిక్వెస్ట్ చేసినా అస్సలు నేను సపోర్ట్ చేయకపోతే, ఇది మాత్రం పక్కగా చెప్పదు. నమస్కారం సార్. నా పేరు సుమతి. మాది బేగంపేట్ విలేజ్. నేను అంగన్వాడీ టీచర్గా జాబ్ చేస్తున్నాను. మాకు ఒక పాప, ఒక బాబు. మా సార్ వచ్చేసి వీడియోగ్రాఫర్. నేను ఇంటర్ తర్వాత ఎలక్ట్రికల్ ఆఫీస్లో ఎన్పిడిసిఎల్ ఆఫీస్లో నేను అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ చేశాను. నేను ఇక్కడ డిగ్రీ క్లాసెస్ స్టార్ట్ అయ్యే ముందు కాలేజీకి రావడానికి నాకు టైమింగ్స్ అడ్జస్ట్ కాకపోయేది. ఓన్లీ అకౌంట్స్ క్యూటీ క్లాస్ మాత్రమే నేను వినేసి వెళ్ళిపోయేదాన్ని. ఆ టైంలో మా బస్సెస్ కోసం కానీ ఎవరైనా ఫ్రెండ్స్ కలిసినా కూడా మాకేమైనా లిఫ్ట్ ఇస్తారేమో అని టైం స్పెండ్ చేసుకొని మరీ రావడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. చాలా ఉన్నాయి. బస్ స్టాప్లో చేసిన ఎంజాయ్మెంట్స్, ఇక్కడ రూమ్లో చేసిన అల్లరి, ప్రతిదీ మాకు స్వీట్ మెమరబుల్. ఓకే అండి, థ్యాంక్ యూ. నన్ను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దిన మా ఉపాధ్యాయులకు హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు కూడా. ప్రజెంట్ నా పేరు సుద్దాల కిరణ్ కుమార్. మా సొంతూరు వచ్చేసి అప్పానపేట్. నేను ఉండేది మంచిర్యాల జిల్లాలో శ్రీరాంపూర్లో ఉంటాను, నస్పూర్ షెట్కేలో. నేను చేస్తున్న జాబ్ సింగరేజ్ జాబ్ చేస్తున్నాను. మా భార్య పేరు అంది. 1st క్లాస్ ఉంటే నాలెడ్జ్ ఎక్కువ ఉన్నది. నా పిల్లలను కూడా అదే అడుగుతాను, ఎక్కువ చదవద్దు, చదువు కంటే ముఖ్యం బయట నాలెడ్జ్ అవసరం. పిల్లల్ని ఎప్పుడు చదువు అని అనకంటే, నువ్వు చదువు నాలెడ్జ్ పెంచుకో, మన కుటుంబంలో మన ఫ్యామిలీలో నువ్వు పెద్ద డెవలప్ అవుతావని ఎప్పుడు మోటివేట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్లో సెట్ అవుతుంది. నేను డెవలప్ అవుతా, అందరిలో గొప్ప అవుతా అనే మైండ్లో సెట్ అయినప్పుడే వాడు డెవలప్ అవుతాడు. చదువు అంటే చదవడు. ఎప్పుడు మన కుటుంబంలో నువ్వే టాప్ పొజిషన్లో ఉంటావు అనేది ప్రోత్సహించాలి. అంతే తప్ప మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మా అడ్రస్ పిల్లవాళ్ళకి నాన్న తెలుస్తాను.
మేము చెర్లపల్లి వెళ్ళినాం, కుక్కటిపల్లి వెళ్ళినాం, అట్లా చాలా ఏరియాలు మారుస్తూ ఉన్నాం హైదరాబాద్లో. మేము ఎక్కడికి వెళ్ళినా మా ఫోన్ నెంబరు మేమున్న అడ్రస్ తెలుస్తుంది. తెలిసిన తర్వాత నాకు ఎవరు నమ్మాలో అర్థమవుతుంది. నా ఉన్నది నా వెంబడి ఉన్నది నా ఫ్రెండ్సే. సో నాతోనే నా ఫ్రెండ్ వాళ్ళ పెళ్ళైన అమ్మాయిని తీసుకొని రూమ్లోకి వచ్చినాం. అందరిని బయట కూర్చోమన్నాం. వెనకాల రూమ్ నుంచి వెనకాల డోర్ తీసుకొని పిల్లని తీసుకొని ఆటోలో ఎక్కించుకొని వెళ్ళిపోయినాం. ముందర కూర్చున్న 4 ఫ్రెండ్స్ అక్కడే కూర్చున్నారు. వాళ్ళు కూడా మన ఫ్రెండ్సే. వాళ్ళని కట్ చేసి వీళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళి ఒక వారం రోజులు ఎక్కడ కనబడకుండా కిడ్నాప్ చేసి నేను వాళ్ళని పక్కకు పెట్టి సేవ్ చేసిన. తర్వాత నాకు మక్కన్ సింగ్ అప్పుడు దగ్గర, తను నన్ను హెల్ప్ చేసిండు, మందరిని కాపాడాడు. అతని పేరు తర్వాత అంటే అప్పుడు వీళ్ళందరినీ ఎస్కేప్ చేసి వీళ్ళందరినీ సేవ్ చేసినందుకు చక్రం అనే పేరు వచ్చింది. అప్పుడు గొప్పతనం. మనం ఒకరి దారి వచ్చి చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మీకు ఎవరికైనా మంచి స్కిల్స్ ఉంటే ఫైనాన్స్ చేయడానికి మన ఫ్రెండ్స్ రెడీ ఉన్నారు. ₹1 కోటి ఫైనాన్స్ చేయడానికి రెడీ ఉన్నారు. నేను చెప్తే మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో డెవలప్ అవ్వండి. ఫైనాన్స్ చేయడానికి రెడీ ఉన్నారు. ఇట్లాంటి అవకాశాలు ఎవరికి రావు. వితౌట్ ఇంట్రెస్ట్, డబ్బులు వడ్డీకి కాదు, ఫ్రీగానే మీరు డెవలప్ అవుతానంటే ఫ్రీగానే ఇస్తాం. అంటే ఇచ్చేవాళ్ళు ఏం కాదు, మన ఫ్రెండ్సే ఉన్నారు, వాళ్ళ పేరు చెప్పొద్దు. సో ఇట్లాంటి స్కిల్స్ని అందిపుచ్చుకోండి. ఇంకా ఇదే స్టేజ్ కాకుండా మళ్ళీ 5 years సిల్వర్ జూబ్లీలో ఒక్కొక్కరు ఒక రేంజ్లో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ జ్యోతి. జ్యోతి, మాది అమ్మ వాళ్ళది జూలపల్లి. నేను డిగ్రీ తర్వాత అకౌంటెంట్ ట్రైనింగ్ చేసిన. సరోజన రాలేదు. సరోజన నేను హైదరాబాద్లో బాధ అనిపించింది. నిజంగా నేను మిమ్మల్ని అందరినీ చూడడానికి వచ్చిన. అసలు నేను మా సండే రోజు ఏ ఫంక్షన్ పెట్టాను, మా చుట్టాలు కానీ బర్త్డేస్ కానీ దేనికి మేము అటెండ్ కాము. ఒకవేళ అటెండ్ అయితే చర్చ్ అయిపోయినాక నైట్ వరకు అటెండ్ అవుతాం. కానీ నేను మీ అందరి కోసం నేను ఈరోజు అటెండ్ అయినా. థ్యాంక్ యూ ఆల్. నాకు ఒక బాబు, ఆ బాబు 4 years బాబు, LKG. ఓకే, థ్యాంక్ యూ. వంతు వచ్చి అరే నీ బాధ ఇదిరా, నా వంతు నేను సహాయం చేస్తా, నా వంతు నీ వంతు నీ బాధ నువ్వు షేర్ చేసుకో. 4 ఫ్రెండ్స్ కలిసి షేర్ చేసుకుంటే మన బాధ కొద్దిగా పోతుంది. కానీ ఇందులో ఒకటి తన శ్రమ, కష్టం మీద నమ్ముకోండి. కష్టం మీద నమ్ముకుంటే ఏదైనా పోతుంది. జాబే ముఖ్యం కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఫార్మర్. ఓకే, థ్యాంక్ యూ. మనము వివిధ దశలు అంటే ఒక మనిషి బాల్య దశ, అది యవ్వన దశ, వృద్ధాప్య దశ జరుగుతుంటుంది. మరి యవ్వన దశలో బాల్య దశ మధ్యన విద్యాభ్యాసం చేస్తుంటాం. రాజీగా చదువుకున్న వాళ్ళం ఒక సొసైటీగాను ఒక వ్యవస్థగాను ఏర్పడాయి ఇక్కడ మీట్ కావడం జరిగింది. మన గత అనుభవాలు పంచుకున్నాము. విద్యార్థి దశ అనేది చాలా 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 ఉత్తమమైనది, తిరిగి రాదు. మరి ముఖ్యంగా అసలు విషయానికి వస్తే బీకామ్ కోర్సే అది. బీకామ్ కోర్సు ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీకామ్, ఎంకామ్. నేను కూడా ఇక్కడ డిగ్రీ కళాశాలలో బీకామ్ చేశాను. మీకు మొదటి జ్ఞాపకాలు ఉంటాయి. మా కళాశాల కూడా మీరు ఒక టీచింగ్ అవకాశం ఉంటుంది, ఒక మంచిగా చేసుకోండి. అయితే నేను చెప్పానంటే ఎక్కువ మంది గ్యారెంటీ ఇంకా బాగుంటుంది. ఇలా రావడం జరిగింది. మరి మీకు నెక్స్ట్ నుంచి జ్ఞాపకాలు వచ్చి కేవలం కొన్ని క్రమంలో కొన్ని సంస్థలు కొన్ని రకాలైన మార్కెటింగ్ చేస్తున్నాయి, అది తెలిసిన విషయమే. కాబట్టి మరి వ్యవస్థను కాపాడాలి. ఇక్కడ వ్యక్తిగా ముఖ్యం, వ్యవస్థ అనేది ప్రభుత్వ వ్యవస్థ కాపాడని సామాన్య ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లోనూ సహాయం అందించాలని కోరుకుంటూ మరి ఇంకా ఈ కార్యక్రమం ఇంకా జరుపుకోవాలి. ఇలాంటి ఈ ఆత్మీయ సమ్మేళనాలు తోటి సమావేశం ఏర్పాటు చేయడానికి ట్రై చేసింది సార్. మీరు కోరుకున్నట్టు ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ మీరు ఇక్కడ లేకుండా మీరు ఎక్కడున్నా మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నం చేస్తారు. మీరందరూ కూడా క్లాస్మేట్స్, అంటే అందరూ కూడా ఒకే సమాధానం, ఒకే వయసు వాళ్ళు, ఒకే తరగతి చెందిన వాళ్ళు. కాబట్టి ఒక గొప్ప వాళ్ళు, ఒక చిన్న వాళ్ళని అనుకోవాలి. 25
నేను మంత్లీ చేస్తున్నాను. ఈ సంవత్సరం ప్రాసెస్ లెక్క ఉంటే నా ఫస్ట్ ప్రయారిటీ కరీంనగర్ ఉంటుంది, సెకండ్ ప్రయారిటీ పెద్దపల్లి ఉంటుంది. మళ్ళీ ఇదే కాలేజ్ రావడానికి ప్రయత్నం చేస్తా. అప్పుడు ఇదే కాలేజీలో ఉంటాయి కాబట్టి ఇంకా తప్పనిసరిగా మీకు నా సహాయ సహకారాలు కూడా ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమానికి నిర్వహించిన అవకాశం మన కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మణ్ సార్ గారికి, అట్లా కార్యక్రమ నిర్వహణ చేపట్టిన కిరణ్ అండ్ బృందానికి కృతజ్ఞతలు చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాతగా ఈరోజుగా చిన్న చిన్న పని ఉండే, అప్పటికి వర్షం పడుతుంది నచ్చే టైంకి. కన్న మిన్న లోకాన లేదురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా, నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహమొకటేనురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. తూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా, పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్న, మాయా మరుణం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిదిరా, ఆ స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం నిలిపేనురా, సందేహమే లేదురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, పడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. త్యాగానికి అర్థం స్నేహం, లోభానికి లొంగదు నేస్తం, ప్రాణానికి ప్రాణం స్నేహం, రక్తానికి రక్తం నేస్తం, నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహమురా, ధృవతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహమొకటేనురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా, నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహమొకటేనురా.
స్టేజ్ మీదకి రండి అందరూ ఒకసారి. పెరిగి ఇక్కడే కలిశాను చదువుతమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోవాలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తలుపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. రాకుండా ఉండడం మాత్రం చాలా బాధపడతాను. ఏదో కామెడీ అనుకోవాలి, కానీ ఇంత మంచి అట్మాస్ఫియర్ మన చదువుకున్న కాలేజీలో ప్రిన్సిపల్స్, లెక్చరర్స్, వాళ్ళ అనుభవాలు, మన ఫ్రెండ్షిప్ అనుభవాలు, మిత్రులు, వాళ్ళ బాధలు, కష్టాలు, ఆనందాలు చాలా 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 అందంగా ఉన్నాయి. నా భూతం, నా భవిష్యత్. ఈ రోజు అన్న కార్యక్రమం అందరికీ గుర్తుండిపోతుంది. అందరికి గుర్తుండిపోయాలి కూడా, అందరికి యూజ్ చేయలేదు. బరాబర్ ఇక్కడ ఫ్రేమ్ అయ్యాలి. అందరు వచ్చిన వాళ్ళ ఫోటోసే ఉండాలి, వేరే వాళ్ళ ఫోటోస్ ఉండద్దు. రేపు పొద్దున వాళ్ళ ఇంటికి స్టార్ట్ ఒకసారి. ఇంకెవరు? జ్యోతి, కాంత్, సునీత, మేరీ, జ్యోతి రండి. ఇటు చూడు, ఏం కాదు. రైట్. మన గెట్ టుగెదర్ ఫోటోలు చూసి బియ్యం అనుకుంటారు అంతే. అర్థమైందా? హలో, ఇటు చూడు, సరిపోదు. రైట్. వంశీ, ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓ సునీత, ఓకేనా? ఇవా ఇద్దరు అబ్బాయిలు, ఒక 5th క్లాస్, ఒక 3rd క్లాస్. పెద్ద పెళ్ళికి ఎప్పుడు వచ్చినా నాకు ఫోన్ చేయండి, మా ఇంటికి రండి, లంచ్ చేయండి, టిఫిన్ చేయండి, నీ ఇష్టమే. ఆగండి.
అండి టిఫిన్ ఫ్రీ కాదు, మా ఇంట్లో ఫ్రీ, హోటల్ ఫ్రీ కాదు. సుభాష్, మా ఇల్లు సుభాష్ నగర్ అంటే తెలుసు అందరికీ. మీకు ఎనీ టైం ఏమైనా అవసరం ఉంటే పెద్ద పిల్ల చిన్న చిన్న పనులు ఉంటాయి చెప్పండి, నేను అందరికి అవైలబుల్ ఉంటా. దానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.